ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ కర్కట రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులనేది మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము, మార్పు అనేది లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎలాంటి మార్పు లేదు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి, కంగారు పడకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో కనిపించబోతూ ఉన్నాయి రాబోయే 4 రోజుల్లో. అలాగే ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా మీరు ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే, ఏ పేరు గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు కాబోతుంది, మీ జీవితం ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ యొక్క రాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము, మార్పు అనేది లేదు రాబోయే రోజుల్లో. ఇక ఈ రాశి వ్యాపారస్తులకి వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే రాబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారి ఆర్థిక స్థితి మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా కూడా ఈ రాశివారి డబ్బులను ఈ సమయంలో బాగా అంటే బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి కూడా ధనం అనేది రాబోతూ ఉందన్నమాట. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది కూడా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. ఇక అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి. అలాగే ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు కాబట్టి అందుకని అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. ఈ రాశివారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతారు. ఈ రోజుల్లో అందానికి చాలా విలువ ఎక్కువ ఉంది. ఇక రెండోది డబ్బుకి. ఇవి రెండు కోసం ప్రతి ఒక్కరూ కూడా తాపత్రపడుతూ ఉంటారు. అలాగే తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఫంక్షన్స్కి రెడీ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువగా రెడీ అవ్వడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో కూడా నేర్పరులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు అవరోధిస్తారు. వీరు ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన వెడుకు అడుగులు వేస్తూ ఉంటారు. విజయాన్ని సాధిస్తూ ఉంటారు. తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితోటి కూడా పంచుకోరన్నమాట.
ఇక ఈ రాశివారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరు. ఈ రాశివారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించి విద్య, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి ఎంతో బాగా రాణిస్తారనమాట. ఇక ఈ రాశి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు. అందరూ కూడా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని అమ్ముకొని తినాలని చూస్తారు. కానీ ఈ రాశివారు మాత్రం ఆస్తిని రెట్టింపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే సంగీతం, సాహిత్యంలో కూడా అధికమైన అభిలాష అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు రాజీ లేకుండా ఉంటారు. వీరికి శ్రమించడం అంటే చాలా ఇష్టం. ఈ రాశివారు శ్రమించడంలో ఎక్కువ తోడ్పడి ఉంటారనమాట. ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంది. అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది కాబట్టి. అలాగే ఈ యొక్క రాశి వారి ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరియు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరమే లేదు. ఆందోళన పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టుకోకండి. రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరబోతూ ఉంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని చెప్పడంలో జ్యోతిష పండితులు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు మంచే జరుగుతాయి. మీ జీవితంలో ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాన్ని పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం అన్నమాట. ఈ యొక్క రాశి వారికి ప్రతి శుక్రవారం కూడా మీకు కుదిరితే కుంకుమార్చన చేయండి. చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. అంతేకాకుండా ఈ రాశివారు లలితా సహస్రనామం చదవడం వల్ల ఎవరైనా చదవలేని వాళ్ళు కనీసం విన్నా సరిపోతుంది. అత్యున్నత ఫలితాలు అనేది లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అనేది కలిసి రాబోతూ ఉంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని కూడా పొందుతారు. మనం సంపాదించిన దాంట్లో పావు వంతు అంటే ముప్పావు వంతైనా కానీ దానం చేస్తే మనకి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పేరు గల స్త్రీతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. వారు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ పేరు గల స్త్రీని అలా అని అందరినీ కూడా మీరు ఖచ్చితంగా నమ్మొద్దని చెప్పడం లేదు. కొంతమందిని మనకి ఎవరు మంచి చేస్తారా, ఎవరు చెడు చేస్తారా అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి స్త్రీలలో ఒక రకమైన స్త్రీలు ఉంటారు. అలాంటి స్త్రీని మీరు గమనించి గుర్తు చేసుకొని వారిని కొంచెం దూరంగా ఉంచండి. అలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. తెలుసుకున్నారు కదండి ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.